హాయ్ అండి. ముందుగా మన పచ్చళ్ళు పొయ్యి దగ్గర ఉండొద్దాం. మన పచ్చళ్ళకి ఇంత టేస్ట్ ఎందుకు అంటే చూసారుగా, కట్టెల పొయ్యి మీద మసాలాలన్నీ కూడా నేను ఈ గిన్నెలోనే వేయించుతాను. ఈ చెక్క, ఈ గిన్నె మాత్రమే ధనియాలు మసాలా సామాన్లన్నీ వేయించడానికి వాడతా. వీలైనంతవరకు ఎల్లిపాయలు అవన్నీ కూడా ఈ చిన్న రోలు చూసారా, దాంట్లో దంచుతాం అన్నమాట. ఇదిగోండి మా ఇల్లు బాగుందా. అట్లానే ఇదిగోండి మా బాబు పచ్చళ్ళన్నీ రెడీ చేసుకొని బాక్స్లో వేయమ్మా అన్నట్టు చూస్తుండు. హాయ్ చెప్పునానా. హాయ్ హాయ్. అది సంగతులు. చివరికి ఫైనల్లీ ఫ్రాన్స్ పిక్కిల్ అయితే రెడీ. చూసారా ఎంత బాగుందో. ఓకే, అండ్ దిస్ ఆల్సో చికెన్ పిక్కిల్ కూడా రెడీగా ఉంది. అంత ఆర్డరు రెడీగా ఉంది. ఈరోజు నాకు ఆఫీస్కి సెలవు కాబట్టి నేను ఫుల్ బిజీ అన్నమాట. నిమ్మప్పు కాకుండా మంచి నిమ్మకాయలు చూసారా, మన భద్రాచలంలో దొరుకుతున్నాయి కదా. ఇంకా అట్లాంటప్పుడు మనం నిమ్మప్పు అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కారమైన సరే పట్టించింది. పసుపు కూడా నేను ఇంట్లో వాడించిందే వాడతాను, ఏది పడుతుంది కాకుండా. ఈరోజు మూడు అన్నమాట ఇదంతా కూడా. చూసారా, పచ్చళ్ళు రెడీ. నా కొడుకు పచ్చళ్ళు పెట్టడానికి, బాటిల్లో పెట్టడానికి రెడీ, అండ్ అన్నీ రెడీ. థ్యాంక్ యూ.